హలో ఫ్రెండ్స్, మరొక హెల్తీ అండ్ టేస్టీ సింపుల్ రెసిపీతో అయితే వచ్చేసాను. ఇది లంచ్ ఆర్ డిన్నర్‌కి చాలా బావుంటుందండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్తీ లైఫ్ విత్ తేజు. ముందుగా అయితే రెసిపీ కోసం గుప్పెడు మీల్ మేకర్‌ని నీళ్ళల్లో వేసుకొని పావుగంట సేపని నానబెట్టుకోండి. ఈ మీల్ మేకర్ అనేది నేచురల్‌గా మనకి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక గ్లాస్ వరకు నార్మల్ బియ్యాన్ని కూడా కడిగి నానబెట్టేసుకోండి. ఒక 15 నిమిషాలు 2 కూడా నానిపోతాయి. ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేయండి. కుక్కర్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి ఫ్రై చేసుకోండి. అన్నీ కూడా పచ్చిమిర్చి 2 అలాగే ఉల్లిపాయ 1 తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. లైట్‌గా మగ్గిన తర్వాత హోల్ గరం మసాలా అంటే బిర్యానీ స్పైసెస్ వేసుకొని అందులోకి పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలపండి. ఆ తర్వాత మన కిచిడీకి మంచి ఫ్లేవర్ రావాలంటే ఖచ్చితంగా కొత్తిమీర అలాగే పుదీనా ఇంకా టమాటాలు కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. ఒక్కసారి కలిపిన తర్వాత తిక్కుగా ఉన్న పెరుగు వేసుకోండి హాఫ్ కప్ వరకు. ఈ పెరుగు వేయడం వల్ల చాలా మెత్తగా ఉడుకుతుంది. మంచి గ్రేవీ వస్తుంది. సో, అలాగే దీంతో టేస్ట్‌కి తగ్గట్టు పావు టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోండి. చాలా మెత్తగా మగ్గిపోతుంది టమాటాలు అలాగే ఆనియన్స్ మనకి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి. ఇలా కాస్త కచ్చగా ఉంటేనే కిచిడి అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం, పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం నార్మల్ రైస్‌ని ఒక గ్లాస్ తీసుకున్నాం కదా! కాబట్టి దీనికి కాస్త ఎక్కువ నీళ్ళే పడుతుంది కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్‌తో చేసుకుంటున్నట్టయితే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మీల్ మేకర్ అంటే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా! నీళ్ళు లేకుండా పిండేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే నానబెట్టుకున్న బియ్యంని నీరంతా వంచేసుకొని బియ్యాన్ని కూడా వేసేసి ఒకసారి కలిపి టేస్ట్ చెక్ చేసుకోండి. అంటే ఉప్పు సరిపోయిందా లేదా అని. ఇప్పుడు కాస్త ఉడికిన తర్వాత అంటే కుక్కర్ మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వచ్చేంత వరకు వదిలేసేయండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్‌గా ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి కలిపి ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని తినడమే. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా అయిపోయే రెసిపీ. మీకు చాలా ఫుల్‌ఫిల్లింగ్ ఉంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.